ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న పాపటపల్లి గ్రామం ఇప్పుడు ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా రూపుదిద్దుకుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో సీసీ రోడ్డు లేని వీధి లేదని, అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని మంత్రి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామంలో 151.20 లక్షల వ్యయంతో నిర్మించిన 30 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిన వారు అదృష్టవంతులని, పక్కనే రైతు వేదిక, పార్కు, రోడ్డుకు ఆనుకొని గ్రామంలోని అన్ని సౌకర్యాలు ఉన్నాయని మంత్రి అజయ్ కుమార్ వివరించారు. ఇక్కడ శాంతి భద్రతల సమస్య, ఈ ఊర్లో రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పాపటపల్లికి గతంలో ఎవరు కూడా పెద్ద ఎత్తున నిధులు కూడా ఇవ్వలే. కానీ నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పాపటపల్లి స్వరూపం ఎట్లా మారిపోయిందనేది మీ కళ్ళ ముందు మీ స్వీయ అనుభవంలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒక ఆదర్శవంతమైన మేజర్ గ్రామ పంచాయతీ, ఈ గ్రామ పంచాయతీ కింద విఆర్ బంజర్ని, జీకే బంజర్ని విడగొట్టి ఆ రెండు గ్రామాలని కూడా పోటీలో మన అభివృద్ధిలో పోటీ పడేటట్టు చేసి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులతో పాటుగా బయట నుంచి తీసుకొచ్చిన అనేక నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ గ్రామ పంచాయతీ మీద ఖర్చు పెట్టి దాదాపు ఈ గ్రామ పంచాయతీలో ముందుగా జిఎస్బి రోడ్లు పోసుకున్నాం. అవన్నీ ఇప్పుడు సీసీ రోడ్లు చేసుకొని ఇవాళ పాపటపల్లిలో సీసీ రోడ్డు లేని సందు లేదు లేదా గొంతు లేదని చెప్పేది వాస్తవం. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కోట్ల రూపాయలు ఒక్క గ్రామ పంచాయతీకి మనం ఈజీఎస్లో కానీ, సుడాలో కానీ, సిడిపిలో కానీ ఏ ఫండ్ వచ్చినా కూడా గ్రామ పంచాయతీని అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. నేను పాలక మండలి మొత్తానికి కూడా, గ్రామ పంచాయతీ పాలక మండలి మొత్తానికి, స్థానిక నాయకత్వానికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు గ్రామ పంచాయతీ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ పాపటపల్లిలో పెద్ద ఎత్తున మళ్ళీ ప్రోగ్రాం